ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. స్వామి, జాతకంలో దోషాలు ఉన్నాయి, మీరు జపం చేయించుకోండి, యజ్ఞం చేయండి, హోమాలు చేయండి అని చెప్తూ ఉంటారు. మరి అశక్తులైన వారు ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. వారందరికీ నేను జాతక ఫలితాలు చెప్తున్నప్పుడు చెప్తాను, బాబు మీకు సాధ్యం కాకపోతే ధ్యానము ద్వారా జప తప హోమ దాన యజ్ఞ యాగాది క్రతువులు చేయండి, ధ్యానములు చెయ్యండి, ధ్యానంలోనే 10 మందికి 1,00,000 మందికి దానాలు ఇవ్వండి అని చెప్తున్నాను. ఇప్పుడు అదే రకంగా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, జన్మజాతకంలో గ్రహపీడలు ఎక్కువగా ఉన్నాయి, శని జపం చేయించుకోవాలి, రాహు జపం చేయించుకోవాలి, గురుగ్రహ జపం చేయించుకోవాలి, ఆవు దానం ఇవ్వాలి, బంగారం దానం ఇవ్వాలి, భూమి దానం ఇవ్వాలి. సాధ్యం కాలేదు, ఏం చేస్తాం, ఇవ్వలేని పరిస్థితి. అదే ఉంటే ఈ బాధ ఎందుకు స్వామి అనేవాళ్ళు కూడా ఉంటారు. వాస్తవమే, ధనమూలం ఇదం జగత్. అలాంటి వాళ్ళు ఏం చేయాలి మరి? దానికి చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయండి. ప్రతిదీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పినటువంటి ధ్యాన ధర్మాలు చేయవచ్చు, ధ్యానదాన ధర్మాలు చేయవచ్చు. ప్రత్యక్షంగా కూడా మనము కొన్ని ఉపాయాలు చేసుకుంటే దాంతో కూడా మనకి సమస్త గ్రహ పీడా పరిహారం జరుగుతుంది. సులభమైనవే అటువంటివి. ఇటువంటి మంచి విషయాలు చెప్తున్నాను కదా. మరి మీరు ఏం చేయాలి? మన ఛానల్ని, 10 మందికి ఉపయోగపడే ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, బెల్ ఐకాన్ మోగించాలి. తప్పకుండా చేస్తారు కదా. ప్రస్తుతాంశంలో గ్రహ పీడలు, ఇతరత్ర పీడలు, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు ఉన్నవారు ఏం చేయాలి అంటే, దేవాలయానికి సందర్శన వెళ్ళవచ్చు. అక్కడికి కూడా వెళ్ళలేని వాళ్ళు మనము తప్పకుండా యూట్యూబ్లలో కానీ, రేడియోలో కానీ, టీవీలలో కానీ భక్తి సంబంధించినటువంటి ఆ యొక్క భారత సప్తాహాలు కానీ, భారత భాగవత కథలు వినడం కానీ, ఇక్కడ రుద్రార్చన జరుగుతున్నప్పుడు ఆ రుద్రార్చన మంత్రాలు తప్పకుండా వినాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ రుద్రనామ స్మరణ, రుద్రమంత్రాలు వినడం వల్ల సమస్త భయపీడలు తొలగిపోతాయి, సమస్త శత్రుపీడలు తొలగిపోతాయి, సమస్త జ్వరపీడలు రోగపీడలు తొలగిపోతాయి. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క మంత్రాన్ని సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగుళం. ఆ శ్రీమన్నారాయణ మంత్రాన్ని ఆ శ్రీ పురుషుక్త విధానంగా ఆ స్వామివారి స్మరణ, తులసిమాల స్వామివారికి ధరించడం, ఆ స్వామివారి సేవ చేసుకోవడం, అది కనులారా చూసినా చాలు, అనుకూల శుభయోగాలు. అంటే అటువంటి వేద మంత్రాలు కానీ, వేద పాలన జరుగుతున్నప్పుడు ఆ వేద పాఠశాలకు వెళ్ళి వేద పాలన వినడం కానీ, ఆ వేద పాఠశాలలో ఆ పాఠశాలను శుభ్రం చేయడం కానీ, ఆ వేద పండితులకి ఏదైనా సేవ చేయడం కానీ, వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు విసరడం కానీ, వేదోద్ధరణ అనేది సాక్షాత్తుగా త్రిమూర్తులకి మనము పూజ చేసిన విధానంతో సమానం. కాబట్టి ఆ వేద పండితులకి సత్కారం చేయండి, వేద పండితులకి సేవా కార్యం చేయండి, వాళ్ళ కాళ్ళు పట్టండి, వాళ్ళకి సేవ చేయండి. తప్పకుండా మనకి ఆ వేద పండితుల సేవ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ సేవ చేసిన లాంటిది. అలాగే గోసేవ చేయండి, గోశాలకు వెళ్ళండి, గోశాలలో కూర్చొని ధ్యానం చేసుకోండి, గోశాలని శుభ్రంగా చేయండి. అలాగే ఎక్కడైనా సరే భాగవతం వినపడుతున్న భాగవతం వినండి, ఎవరైనా ఒక మంచి మాటలు చెప్పిన మంచి మాటలు వినండి. ఎవరికైనా రోడ్డు దాడుతున్నప్పుడు, పెద్దవాళ్ళు దాడుతున్నప్పుడు, పిల్లలు దాడుతున్నప్పుడు వారికి సహాయం చేయండి. అలాగే ఎవరికైనా మంచి నీళ్ళు అందించే ప్రయత్నం పెడతారు కదా, నీళ్ళ కొల్లాంటిదో లేదా నీళ్ళు చలివేంద్రం పెడతారు కదా, నీళ్లు అందించే ప్రక్రియ చేయండి. తద్వారా మనకి చేసిన సేవ కూడా అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల లాభం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు అనుకోండి, మంచి ఎవరికైనా ఆర్జీలు పెట్టుకునేందుకు లేఖలు రాసి, టైప్ బాగా వస్తే మీరు ఇంటర్నెట్ ద్వారా మీరు వాళ్ళకి ఈమెయిల్స్ పంపించే ప్రయత్నం చేయండి. తగిన సేవ చేయండి. ఒక 11 రోజులు దీక్షగా ఈ సేవ చేయండి. 12వ రోజు నుంచి మీరు అనుకున్న పని ఒక్కొక్క మెట్టు పైకెక్కగలిగే అవకాశం ఉంటుంది. అత్యంత పవిత్రమైనది నదీ స్నానం. అమావాస్య పౌర్ణమికి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే సముద్రం లోపలికి వెళ్లకుండా సముద్రం గట్టు మీద గబక్కన 3 సార్లు మునిగి వచ్చేయండి, నదీ స్నానం చేయండి. తప్పకుండా మీకు సమస్త పాప విముక్తి కలుగుతుంది. ఆ గంగా, కృష్ణ, గోదావరి సముద్ర స్నానం అంతా మీకు అత్యుత్తమ శుభఫలితాన్ని కలిగిస్తుంది. భగవంతుని భక్తిని నిలుపుతుంది. తప్పకుండా దేవాలయం మీద రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళి
స్వామివారికి నమస్కరించుకొని వెళ్ళండి. మీరేమి అక్కడ అర్చన అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం చేత అనుకూలత. అంతకు మించినది ఒకటి ఉంది. నిత్యం చెప్తా నేను, తల్లిదండ్రులకి నమస్కరించడం, తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకోవడం. మా అమ్మ నాన్న కాలం చేశారు, వారి ఫోటోకి నమస్కారం చేసుకోండి. మనసులోనే వారిని తలుచుకుంటూ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా సమస్త అరిష్టాలు తొలగిపోతాయి, సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ విషయాలండి. అలాగే భార్య, తల్లి, చెల్లి, కూతురు నలుగురి కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోండి. వాళ్ళ కంటిలోంచి నీళ్ళు రాకుండా చూసుకుంటే మీ ఇంట్లో స్థిరలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి, కనకలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్ములు మీ ఇంట్లో స్థిరంగా ఉంటాయి. ఇది మనం చేసినటువంటి ఫలితాలు. ఇలా చేస్తే తప్పకుండా మీకు అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. సమస్త గ్రహ పీడా పరిహారాలు కలుగుతాయి. ప్రశాంతత, ఆరోగ్య లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.